హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్కి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ టీమ్ హెడ్కి వచ్చినటువంటి రికీ పాంటింగ్కి అయితే ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. దానిలో ఈ ఇయర్ జరిగే ఐపీఎల్కి రిషబ్ పంత్ వస్తాడా, తను సీజన్ మొత్తం అవైలబుల్గా ఉంటాడని చెప్పి తననైతే క్వశ్చన్ చేస్తే, ఇదే క్వశ్చన్ అయితే రికీ పాంటింగ్ రిషబ్ పంత్ని అడిగితే రిషబ్ పంత్ ఇలా చెప్పాడంట, నేను ఈ సీజన్ మొత్తం అవైలబుల్గా ఉంటాను అండ్ నెంబర్ 4లో బ్యాటింగ్ వస్తాను అండ్ నేనే వికెట్ కీపింగ్ కూడా చేస్తానని చెప్పైతే రిషబ్ పంత్ చాలా కాన్ఫిడెంట్గా రికీ పాంటింగ్తో చెప్పాడు. అదే విషయాన్ని రికీ పాంటింగ్ మీడియాతో చెప్పి రిషబ్ పంత్కి సంబంధించి తనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను సీజన్ మొత్తానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది, కానీ బట్ తను ప్రజెంట్ ఎంత ఫిట్గా ఉన్నాడు ఏంటి అనే విషయం మీద మాకైతే ఎలాంటి క్లారిటీ లేదు. సో రిషబ్ పంత్ క్యాంప్కి వచ్చినాక మేము అతను ఫిట్నెస్ చెక్ చేసి తను ఫుల్ ఫిట్గా ఉండి తను సీజన్ మొత్తం అవైలబుల్గా ఉండి కెప్టెన్సీ కూడా చేసే విధంగా తను ఉంటేనే తన చేత కెప్టెన్సీ చేపిస్తాం. ఒకవేళ అలా లేకపోతే రిస్క్ చేయకుండా డేవిడ్ వార్నర్ చేత కెప్టెన్సీ చేయించి రిషబ్ పంత్ని ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే ఆడిపించుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే తను చాలా రోజుల తర్వాత ఇంజరీ నుంచి రికవరీ వస్తున్నాడు కాబట్టి సో తన మీద ప్రెజర్ పెట్టాలని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. సో తను ఒక బ్యాట్స్మెన్గా ఆడిపిస్తాం, అది తను ఫుల్ ఫిట్గా లేకపోతే. ఒకవేళ ఫుల్ ఫిట్గా ఉండి తను సీజన్ మొత్తం అవైలబుల్గా ఉంటే తన చేత కెప్టెన్సీ చేపిస్తాం. ఓవరాల్గా రిషబ్ పంత్కి సంబంధించి ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే చాలా క్లారిటీ అండ్ చాలా ప్లానింగ్తో ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా కానీ రిషబ్ పంత్ అయితే ఐపీఎల్కి అయితే రిటర్న్ అయితే వస్తున్నాడు. తనను మళ్ళీ మనమైతే చూడబోతున్నాం. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది సిఎస్కే టీంకి సంబంధించి 2024 ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే టీము వాళ్ళ కొత్త జెర్సీని అయితే రీసెంట్గా లాంచ్ అయితే చేయడం జరిగింది. ఆ జెర్సీలో వాళ్ళు పెద్దగా ఎక్కువ చేంజ్ అయితే చేయలేదు, కానీ ఒక మెయిన్ స్పాన్సర్ని అయితే చేంజ్ చేశారు. అదేంటంటే ఇటిహాడ్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఫుట్బాల్లో మాంచెస్టర్ సిటీ లాంటి పెద్ద టీంకి స్పాన్సర్గా ఉండేటువంటి బ్రాండ్ అయితే ఈసారి సిఎస్కేకి స్పాన్సర్గా అయితే రావడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ఐపీఎల్ కూడా ఫుట్బాల్ రేంజ్కి అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే మన ఐపీఎల్కి అయితే స్పాన్సర్షిప్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఓవరాల్గా సిఎస్కే టీం యొక్క కొత్త జెర్సీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఇషాన్ కిషన్కి సంబంధించి గత 2-3 నెలల నుంచి ఇషాన్ కిషన్కి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. రీసెంట్గా సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ నుంచి మనోడికి మెంటల్ హెల్త్ బాగోగా తప్పుకోవడంతో అప్పటి నుంచి మనోడి మీద సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రూమర్స్ అయితే వస్తూనే ఉంది. ఇంకా బీసీఐ కూడా తర్వాత జరిగినట్టు ఏ సిరీస్కి మనోడిని అయితే సెలెక్ట్ అయితే చేయలేదు. ముఖ్యంగా ప్రజెంట్ జరిగినటువంటి ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ కూడా మనోడిని అయితే సెలెక్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్ 3 టెస్టులు కూడా సెలెక్ట్ చేస్తారని చెప్పి నమ్మకం అయితే లేదు. సో రీసెంట్గా ఇషాన్ కిషన్ తను ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా ఇంకా తన బ్రదర్ కృణాల్ పాండ్యాతో కలిసి గత 2-3 వారాల నుంచి బొరాడోలో ఉండి తనైతే ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇషాన్ కిషన్ మనం డైరెక్ట్గా ఐపీఎల్ను చూసే ఛాన్స్ అయితే ఉంది. ఎలాగో బీసీఐ తనకైతే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి సో ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ అయితే తన ఐపీఎల్ వరకు మిస్ అవ్వాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇషాన్ కిషన్కి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే రీసెంట్ జరిగినటువంటి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో తన ప్లేస్లో జితేష్ శర్మని సెలెక్ట్ చేయడం వల్ల తనే బీసీఐ మీద కోపంగా ఉన్నాడని చెప్పి ఒక పిచ్చి రూమర్ అయితే సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. అదైతే మీరైతే నమ్మకండి. ఎందుకంటే టీమిండియాలో ఎవరైనా టాలెంట్ ఉంటేనే సెలెక్ట్ అవుతారో, అంతేగాని ఒకరి మీద కోపంతో ఇంకొకరికి ఛాన్స్ అయితే ఎవరు. సో ఆ ఫేక్ న్యూస్ అయితే మీరు నమ్మకండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది విరాట్ కోహ్లీకి సంబంధించి టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్కి ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి. అదేంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే లాస్ట్ 3 టెస్టులకి అయితే విరాట్ కోహ్లీ అయితే అవైలబుల్గా లేడు. అసలు ఏమైందంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉండటం వల్ల విరాట్ కోహ్లీ తన వైఫ్తో పాటే ఉన్నాడు. దానివల్ల ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి అయితే మిస్ అయ్యాడు. బట్ స్టిల్ విరాట్ కోహ్లీ వైఫ్ అయితే డెలివరీ అయితే కాలేదు. ఒకవేళ తన డెలివరీ అయినా కూడా తనైతే తన వైఫ్ పక్కనే ఉండాలని చెప్పి అయితే అనుకున్నాడు. దానివల్లే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి లాస్ట్ 3 టెస్టులకి అయితే విరాట్ కోహ్లీ అవైలబుల్గా ఉండనట్టుగా తెలిసింది. ఇంకా బీసీఐ కూడా విరాట్ కోహ్లీ వస్తాడేమో అని చెప్పి ఇన్ని రోజులైతే స్క్వాడ్ని అనౌన్స్ చేయకుండా ఆపాడు. సో విరాట్ కోహ్లీ రారని తెలిసిపోవడంతో బీసీసీఐ అయితే స్క్వాడ్ని అయితే రీసెంట్గా సెలెక్ట్ అయితే చేశారు, కానీ దాన్ని అయితే రిలీజ్ చేయలేదు. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ 3 మ్యాచెస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే మ్యాక్సిమం ఈ రోజు లేదా రేపైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనం కోహ్లీకి సంబంధించి ఇంగ్లాండ్ సిరీస్లో తనను మనం చాలా మిస్ అవుతున్నాం, కానీ బట్ తన పర్సనల్ రీజన్స్కి అయితే మనం చాలా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఎంతమంది మిస్ అవుతున్నారో కింద అయితే కామెంట్ చేయండి. గైస్, ఇంకా ఫైనల్గా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ రీసెంట్గానే 50,000 సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయితే అవడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికైతే
థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.